ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, సమయాన్ని సమీపతకు తీసుకురావాలి అంటే ఒకటి ప్రేమ, రెండవది లవలీనం. ఈ రెండు ఉండాలి అంటున్నారు పరమాత్మ. అప్పుడే సమయాన్ని మీరు సమీపతకు తీసుకువస్తారు అని అంటున్నారు. ఏ సమయం గురించి మాట్లాడుతున్నారు? ఈ పాత సమయాన్ని వెళ్ళిపోయి కొత్త యుగం రావాలంటే అది మీ పైన ఆధారపడి ఉంది అంటున్నారు పరమాత్మ. సమయపతికి ఎలా తీసుకురావాలి అంటే ప్రేమ, లవలీనం అవడం. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? బామ్దాద సమానంగా, స్వమానిదారిగా, స్వదర్శన చక్రధారిగా మరియు నిర్మాణంగా అయ్యారా? ఈ విశేష ధారణలను ఎంతెంత బాబా సమానంగా తయారవుతూ వెళ్తారో అంతగా సమయాన్ని సమీపంగా తీసుకురాగలరు. స్వమానిదారిగా, స్వదర్శన చక్రధారిగా మరియు నిర్మాణంగా. ఈ విషయాల్లో ఎంతెంతగా మనం బాబా సమానంగా తయారవుతూ వెళ్తామో అంతగాని సమయాన్ని సమీపంగా తీసుకురాగలరు. సమయాన్ని తీసుకునేటందుకు ఇప్పుడు ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది? సమయం యొక్క పరిశీలన ఏమిటంటే మీ యొక్క ధారణలలో సమాన స్థితి. ఇప్పుడు చెప్పండి, సమయం ఎంత సమీపంగా ఉంది? సమానతలో మీరు సమీపంగా ఉంటే సమయం కూడా సమీపంగా ఉన్నట్లే. కార్యక్రమం మధ్యలో మిమ్మల్ని మీరు పరిశీలించుకునేటందుకు లేదా మీ ద్వారా సమయాన్ని తెలిపేటందుకు సమయం లభించింది. ఈ విశేష మాసంలో ఈ రెండు ముఖ్య విషయాల గురించి ముఖ్య రూపంగా లక్ష్యం రూపంలో పెట్టుకోండి. ఏ రెండు విషయాల గురించి చెప్తున్నారు పరమాత్మ? ఆ రెండు ఏమిటి? ఒకటి ప్రేమ, రెండవది లవలీనం అవడం. కర్మల్లో, మాటల్లో, సంప్రదింపులో లేదా సంబంధంలో ప్రేమ మరియు స్మృతిలో స్థితిలో లవలీనంగా ఉండడం. ఎవరు ఎంత ప్రియంగా ఉంటారో వారు అంతగా లవలీనంగా ఉండగలరు. లవలేని స్థితినే మనసు ఆత్మలు లేని స్థితి అని చెప్పారు కదా. అయితే బాబా ప్రేమలో అనే మాటను వదిలేసి కేవలం లవలీనం అవటమైన మాటను పట్టుకున్నారు. లవలీనం అవటం. కానీ బాబా ప్రేమలో అనే మాటను విడిచిపెట్టి ఈ నెలలో ఈ రెండు ముఖ్య విశేషతలను దానం చేసి బాబ్దా సమానంగా తయారవ్వండి అని అంటున్నారు పరమాత్మ. ప్రేమ, లవలీనం ఈ రెండు విశేషతలో బాబా సమానంగా తయారవ్వాలి అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.